ఆంధ్రగలం న్యూస్ కి స్వాగతం. విజయవాడ పట్టణంలోని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ మాట్లాడుతూ కూటమి నాయకుల ప్రెస్ మీట్ ను హాస్యాస్పదంగా అభివర్ణించారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ గతంలో రిటైనింగ్ వాళ్లు, రోడ్లు, కళ్యాణ మండపాలు, షాదీఖానాలు, పార్కుల అభివృద్ధి వంటి పనులు చేపట్టారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా నాయకురాలు రహేనా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, దౌర్జన్యాలపై దేవినేని అవినాష్ ప్రశ్నించడంతోనే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అవినాష్ నాయకత్వంలో 14 మంది కార్పొరేటర్లు గెలిచారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో డీబీటీ ద్వారా తూర్పు నియోజకవర్గ ప్రజలకు 925 కోట్ల ప్రయోజనాలు అందాయని చెప్పారు. మరొక వైసీపీ నాయకులు వియ్యపు అమర్నాథ్ మాట్లాడుతూ దేవినేని అవినాష్ పై టీడీపీ డివిజన్ అధ్యక్షులు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసం అవినాష్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. పెన్షన్లు, ఇతర పనుల విషయంలో కూటమి నాయకులు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రగలం న్యూస్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అనుభవం లేకోకుండా దాదాపు 600 కోట్లతో రిటర్నింగ్ వాలే కానీ, డివిజన్లో ప్రతి ఒక్క రోడ్డు కానీ, కళ్యాణ మండపాలే కానీ, షాజీ ఖానాలే కానీ, ప్రతి ఒక్కటి పార్కులే కానీ అభివృద్ధి చేసింది. ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చూస్తూనే ఉన్నారు, వింటానే ఉన్నారు. కష్టం ఒకరిది, ఫలితం ఒకరిది. ఈ రోజున గద్దె రామ్మోహన్ రావు గారు కాలు మీద కాలు వేసుకొని సోఫాలో కొనుక్కొని చూస్తున్నారంటే అది కేవలం అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కృషి. అయితే నిన్న మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు నా 7 టౌన్ దగ్గరే నిన్న మాట్లాడిన వాళ్ళు ఎలాగంటే ప్రతిరోజు సాయంత్రం పొద్దున పోలీస్ స్టేషన్కి వెళ్ళి సెటిల్మెంట్ విషయంలో గంజాయి బ్యాచ్లు తీసుకురావటం. అదేమనంటే మీరు వచ్చి మా మాట అనకపోతే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. నిజంగా అసలుకి ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎంత విచ్చలవిడిగా రౌడీ షెట్లు కానీ, గంజాయి బ్యాచ్లు కానీ వీళ్ళందరికీ ఎంత విచ్చలవిడిగా అయిపోయిందంటే వాళ్ళకి ఏ పదవి లేదు. పార్టీ పేరు చెప్పుకొని కూటమి ప్రభుత్వం వాళ్ళు పోలీసుల్ని కానీ, ప్రజల్ని కానీ హరాస్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఏదైతే మీరు ఎలక్షన్ ముందు ఏదైతే సూపర్ 6 అని హామీలు ఇచ్చారో, మీకు అభివృద్ధి పని మీద సూపర్ 6 మీద నమ్మకం ఉండి ప్రజల మీద సేవ చేయాలని ఏదైతే అబద్ధ మాటలు చెప్పొచ్చారో సేవ చేయండి. సేవ మీద చూడండి, మీరు మీ ప్రతాప్ మీద చేసి చూపించండి. మరి నిన్నగాక మొన్న హత్యలు ఎస్సీల మీద జరిగిన విషయాలే కానీ, సాయి కృష్ణ మీద కానీ దాని మీద మాట్లాడండి. మరి ఎందుకు మాట్లాడతలేదు? ఇవన్నీ ఏదో కప్పుపుచ్చుకోవటానికి చేసే పనులు కానీ, అభివృద్ధి మీద కానీ, ఇలాంటి హత్య రాజకీయాల మీద ఒక్కళ్ళు ఈ రోజు వరకు మాట్లాడలేదు. దయచేసి మాట్లాడే ముందు ఏంటని తెలుసుకోండి. ఇంకొకసారి ఇలాంటి వ్యధవేషాలు ఏది చేసినా కానీ మా అవినాష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అండదానంతో వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీరు ఏది చేయాలన్నా కానీ వాస్తవంగా మీరు మాట్లాడండి, అభివృద్ధి మీద మాట్లాడండి. మీరు ఎవరైతే వచ్చారో రండి, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. మీరేం చేశారో మేమేం చేసామో రండి, వచ్చి మాట్లాడదాం. దాని మీద చేయండి. అనవసరంగా ఈ హత్య రాజకీయాలు ఈ చేసి గంజాయి బ్యాచ్ మీద సెటిల్మెంట్లు ఇదేనికి ప్రజలు చూస్తున్నారు. రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్తాను రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తున్నారో చూస్తున్నారు. దయచేసి ఇంకోసారి అలాంటి పనికిరాని రాజకీయాలు చేస్తే కనుక సహించేది ఊరుకోలేని మీడియా ద్వారా తెలియపరుస్తుంది. మీడియా మిత్రులకు, నా తోటి కార్పొరేట్ల అన్నాభ్యాయం గారికి, అదేవిధంగా అమర గారికి నమస్కారాలు తెలుపుకుంటూ, ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నిన్న జరిగిన ప్రెస్ మీట్ అయితే నిన్న అది చూసిన కాడ నుంచి రోజు మీ వెనకాల భజన చేస్తూ తిరిగిన ప్రతి ఒక్కళ్ళు కూడా గడిచిన 5 ఏళ్లలో అవినాష్ అన్న ద్వారా లాభం పొందిన వాళ్ళే, వాళ్ళ డివిజన్ లో పని చేయించుకున్న వాళ్ళే. కానీ ఈ రోజు మీకు అధికారం ఉంది కాబట్టి మీరు వాళ్ళ వెనకాల లేకపోతే మిమ్మల్ని ప్రజల్ని ఇబ్బంది పెడతారు, నాయకుల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి మీ వెనకాల తిరుగుతా ఉన్నారు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. అలాగే ఎంపీ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. అవినాష్ అన్నని చిన్న వయసులో మీరుండే ఏరియాస్ లో మీ ఇల్లు ఉండే ఏరియాస్ ను కూడా అభివృద్ధి చేసింది అవినాష్ అన్న. చిన్న వయసులో ఎటువంటి అనుభవం లేకపోయినా సరే ప్రజలతో ఉన్న అవినాభావ సంబంధం, ప్రజలు చెప్పే సమస్యలు అవన్నీ చెయ్యాలి అనే చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇన్ఛార్జ్ గా ఉండి ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు మాకు అధికారం లేదు, కానీ మీరు చేసే అన్యాయాలు ఎదురుగా ఉండి ప్రశ్నిస్తున్నారు అవినాష్ అన్న. దాని గురించి మీరు పర్సనల్ గా అటాక్ చేస్తారా? ప్రతి ప్రెస్ మీట్ లో అన్న గురించి పర్సనల్ గా కామెంట్స్ చేస్తా ఉన్నారు ఎంపీ గారు. కానీ మేము అంటామండి, చిన్ని గారు మీరు మాట్లాడుతా ఉంటే మీ మూతి 36 ఊళ్ళు వెళ్తుందని మేము అనొచ్చు, కానీ మేము అనం. మా నాయకుడు గాని,
మా అధినేత గాని మాకు అటువంటి కుసంస్కారం ఇవ్వలేదు. ఏదైనా సరే మా నాయకుడు పని రూపంలో చేస్తాడు, అదే మాట్లాడతాడు. మీలాగా పర్సనల్ అటాక్స్ ఎప్పటికీ చేయరు. మాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ప్రజల గురించి ఉద్దేశించి మాట్లాడతాము. ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాము. దానికి సమాధానం చెప్పండి. చిన్ని గారు ఇన్ని మాట్లాడుతున్నారు కదా మీరు 2024 వరకు. మీరు అసలు తెలుసా ఎవరికైనా? కేశినేని నాని గారి తమ్ముడుగా మాత్రమే తెలుసు మీరు. సరే, ఈవీఎంల ద్వారా గెలిచారు, ఓకే. ఈ రెండేళ్లలో ఎప్పుడైనా ప్రజల మనిషిగా ఎక్కడైనా ప్రజలతో మమేకం అయిన సందర్భాలు ఉన్నాయా అని అడుగుతున్నాం. రిబ్బన్ల కటింగ్లకి, ఇన్విటేషన్లకి, అలాగే సెటిల్మెంట్లకి తప్ప, మీ వ్యాపారాల పనులకి తప్ప ఎప్పుడైనా ప్రజలతో మీటింగ్ పెట్టారా? లేకపోతే ప్రజలు ఎప్పుడైనా మిమ్మల్ని ఈ సమస్య ఉందని మీ దగ్గరకు వచ్చారా? గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అవినాష్ అన్న ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్ లో ఏదో ఒక డివిజన్ లో తిరుగుతూనే ఉన్నాడు. 2 ఏళ్లు కరోనా ఉన్నప్పటికీ కూడా ఇన్ని వేల కోట్లు ప్రజల కోసం, తూర్పు నియోజకవర్గ ప్రజల కోసం, తన ఎమ్మెల్యే కాకపోయినా తను ఆ పని చేస్తే తన నేమ్ బోర్డు అక్కడ ఉండదు అని తెలిసి కూడా మరి అవినాష్ అన్న ఈ పనులన్నింటినీ కూడా చేయటం జరిగింది. దీంట్లో ఎటువంటి స్వార్థం లేదు. ఈ పాయింట్ ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? ఎటువంటి స్వార్థం లేకుండా పనులు చేసిన వ్యక్తి దేవినేని అవినాష్ గారు. కాబట్టి దేవినేని అవినాష్ గారి గురించి మాట్లాడటానికి మీకు ఎటువంటి అర్హత లేదు. అటు ప్రజల పక్షాన మీరు నిలబడరు, అధికారం ఉన్నప్పుడు కూడా మీరు పనులు చేయరు. కాబట్టి దేవినేని అవినాష్ అన్న అధికారం ఉన్నప్పుడు డెఫినెట్ గా 1కి 10 ప్రజల్లో ఉంటాడు, పనులు చేస్తాడు. అధికారం లేకపోతే మిమ్మల్ని చేయమని ప్రజలకు ప్రశ్నిస్తాడు. ప్రజల మనిషి కాబట్టి ప్రశ్నిస్తాడు. మీకు నిజంగా ఫేస్ చేయాలని ఉంటే కూర్చుని రాజకీయంగా చర్చ చేయండి, అంతే తప్ప పర్సనల్ అటాక్స్ ఇంకొకసారి మాత్రం చేయకూడదని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాల గురించి, దౌర్జన్యాల గురించి, అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం గురించి ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారో వెంటనే గద్దె రామ్మోహన్ రావు గారు కానీ, అలాగే ఎంపీ గారు కానీ కొంతమంది భజన్ బ్యాచ్ని పెట్టించి నిజానిజాలు పక్కన పెట్టి నోటికి ఇష్టం వచ్చినట్లు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అలాగే రొటీన్ డైలాగ్స్, మీరు కార్పొరేటర్ గా గెలవలేరు. ఒక జిల్లా స్థాయి నాయకుడిని పట్టుకొని, ఒక జిల్లా స్థాయి అధ్యక్షుడిని పట్టుకొని కార్పొరేటర్ గా గెలవలేరు అంటారేంటండి మీరు? అసలు అదేం ప్రశ్న? సరే, ఈ మాట మీరే ఎత్తారు కాబట్టి దీనికి మేము సూటిగా సమాధానం ఇస్తున్నాం. మీరు ఇంకొకసారి క్వశ్చన్ అడగకుండా. అదేంటి అంటే, మరి మొన్న 2020 కార్పొరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు తూర్పు నియోజకవర్గానికి. అవినాష్ గారు మరి తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఎన్ని సీట్లు అండి మీరు గెలిచింది కార్పొరేటర్ లో? 7 సీట్లు. అవినాష్ గారు ఇన్ఛార్జ్ గా ఉంటూ అవినాష్ గారు ఎంతమంది కార్పొరేటర్లను గెలిపించుకున్నారు? మీకు 14 మందిని గెలిపించుకున్నారు. కాబట్టి చూసి మాట్లాడండి. అలాగే గద్దె అనురాధ గారి గురించి, అలాగే అవినాష్ గారు, రామ్మోహన్ రావు గురించి తెలుసుకుని మాట్లాడండి అవినాష్ గారు అంటున్నారు. ఏం తెలుసుకోవాలండి అవినాష్ గారు వాళ్ళ గురించి? ఏం తెలుసుకోవాలండి? ఏం చేశారని, ఏం చేస్తున్నారని తెలుసుకోవాలి. 3 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఇంట్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ఇన్ఛార్జ్ గా, తూర్పు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉంటూ అవినాష్ గారు దాదాపుగా 925 కోట్లు సంక్షేమ రూపంలో తూర్పు నియోజకవర్గం ప్రజలకు నేరుగా డీబీటీ పద్ధతిలో అకౌంట్స్ లో, ప్రజల అకౌంట్స్ లోకి పడడానికి సహకరించిన వ్యక్తి అవినాష్ గారు. అలాగే 670 కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. అవినాష్ గారు నిధులు తీసుకొచ్చి తూర్పు నియోజకవర్గానికి ఖర్చు పెట్టారు. అలాగే 370 కోట్లు రిటైనింగ్ వాల్ కి ఖర్చు చేసి కట్టి చూపించారు. అలాగే 3 సబ్ స్టేషన్స్ 21 కోట్లు. అలాగే షాదీఖానాలు, మసీదులకి, స్కూల్స్ కి స్థలాలు, కోట్ల రూపాయల స్థలాలు ఇప్పించారు అవినాష్ గారు. ఇవన్నీ మీరు చేశారా? ఈసారి 3వసారి మీరు మరీ అదృష్టవంతులయ్యారు గద్దె రామ్మోహన్ రావు గారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సహాయ సహకార్యాలతో అవినాష్ అన్న మొత్తం తూర్పు నియోజకవర్గం రూపురేఖలు మార్చారు.
అలాగే హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ కి 170 కోట్లు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. రోడ్లు అన్ని కూడా మరమ్మతులు చేసి మెట్ల కొండ ప్రాంతాలకి వాటర్ ట్యాంకులు కట్టించడమే గానీ, అలాగే మరి రోడ్లు వేయించడమే గానీ, మెట్ల మార్గాలు గానీ ప్రతి ఒక్కటి కూడా అవినాష్ గారు కష్టపడి 1-4 సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగి చేసి చూపిస్తే ఈ రోజు మీరు వెళ్ళి రిబ్బన్ కటింగ్లు చేస్తా ఉన్నారు. మీరు చేసే ఎంపీ ఎమ్మెల్యే గారిని డైరెక్ట్ గా ఇక్కడి నుంచి క్వశ్చన్ చేస్తున్నామండి. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన ప్రతి రిబ్బన్ కట్టింగ్ కి వెనుక అవినాష్ అన్న కష్టం ఉంది, ఆయన కృషి ఉంది. అది మీకు కూడా తెలుసు. మీడియాల ముందు షోలు చేస్తే సరిపోదు, ప్రజలు నమ్మటానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. అలాగే ఇంకొకసారి అవినాష్ అన్న గురించి మాట్లాడేటప్పుడు ఒక అడుగు ఆగి ఆలోచించుకుని మాట్లాడండి. ఎందుకంటే మేము ఉన్నాము, ప్రజలున్నారు. తూర్పు నియోజకవర్గ నా తోటి కార్పొరేటర్, సీనియర్ కార్పొరేటర్ కల్పాల అంబేద్కర్ గారికి, రేహనానంద్ గారికి ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే నిన్న మా నాయకుడు దేవినేని అవినాష్ గారి మీద కొంతమంది డివిజన్ ప్రెసిడెంట్లు అని చెప్పుకునే కొంతమంది టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎంతసేపు ఈ డివిజన్ ప్రెసిడెంట్లకి ఎంతసేపు చిడతలు వాయించడమే పని. గద్దె రామ్మోహన్ రావు గారికి ఆలింగనం చేసుకుంటాం కోసం మా నాయకుడి మీద అనేక రకాలుగా ఆరోపణలు చేయటం. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్లో తమకు ఎక్కడ సీట్లు మిస్ అవుతాయా, ఎక్కడ గద్దె రామ్మోహన్ రావు గారు మాకు సీట్లు ఇవ్వరా అని చెప్పి ఏదో విధంగా మా నాయకుడి మీద అనేక అవాకులు పేరటం సరైనది కాదని హెచ్చరిస్తున్నా. నేను ఒకటే సూటిగా డివిజన్ ప్రెసిడెంట్ నేను అడుగుతా ఉన్నా, మీ డివిజన్లో ఇప్పుడు వరకు ఒక వితంతు పింఛను కానీ, వృద్ధాప్య పింఛను కానీ, అంగవైకల్య పింఛను కానీ పెట్టాలంటే మీ కమిషన్ ఎంత? అంతేకాదు ఈరోజు రేషన్ డిపోల దగ్గర మీరు ఎంత తీసుకుంటున్నారో ఆధారాలతో సహా మా దగ్గర ఉంటాయి. కానీ మిమ్మల్ని చూస్తుంటే గురిగిన సామెత గుర్తొస్తూ ఉంది. ఈరోజు మీరు చేసే అనేక రకాల అఘాయిత్యాలు, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద బెదిరించే ధోరణులు చూస్తూ ఉంటే ఇవన్నీ కూడా చాలా కలిసివేస్తూ ఉంది. మీరు ఈరోజు మా నాయకుడిని విమర్శించే స్థాయికి మీరు ఎదిగారా అని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మా నాయకుడు కార్పొరేటర్ గారు కూడా కాలేకపోయారు దేవినేని అవినాష్ గారని మీరు మా నాయకుని ప్రశ్నిస్తున్నారా? ఈ జిల్లా కృష్ణా జిల్లా అంటేనే దేవినేని అంటేనే కృష్ణా జిల్లా అనే విధంగా దేవినేని నెహ్రూ గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా చేసిన ఘనత ఈ జిల్లాకు ఉంది. ఈ జిల్లాలో ఈ దేవినేని నెహ్రూ గారి వర్గంలో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు చేసిన ఘనత ఈ దేవినేని కుటుంబానికి ఉందని మీకు సవ్యంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఇదంతా గుర్తు రాలేదా? మా నాయకుని విమర్శించే ముందు మీకు ఇవన్నీ కూడా గుర్తు రాదని ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాదు ఈరోజు గద్దె రామ్మోహన్ రావు గారు 30 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటా ఉన్నాడు. 30 ఏళ్ల ఇండస్ట్రీ మాది 6వ డివిజన్. మా కొండ ప్రాంతంలో ఎంతవరకు అభివృద్ధి చేశారు? 2019 to 24 దేవినేని అవినాష్ గారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సుమారు 10 కోట్ల రూపాయల వ్యయంతో వాటర్ పైప్ లైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ర్యాంపులు కానీ వేసిన ఘనత దేవినేని అవినాష్ గారిది. ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నారు, మీరు వచ్చి 2 ఏళ్ళు అవుతోంది, ఎక్కడైనా ఒక సీసీ రోడ్డు వేయగలిగారా? ఈరోజు డివిజన్లోకి వెళ్తే జనాలు మంచి వ్యక్తిని కాదనుకొని మంచి వ్యక్తికి మేము ఓటేయలేకపోయామని బాధపడతా ఉన్నారు. ఎప్పుడు మంచి అనేది నిదానంగా ఓడిపోవచ్చు, కానీ రేపటి రోజు మంచి అనేది శాశ్వతంగా ఉండిపోద్దని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేము అవినాష్ గారిని గెలిపించుకోలేకపోయామని అనేక మంది ప్రజానికం బాధపడతా ఉన్నారు. అవినాష్ గారు ఉంటే మాకు న్యాయం జరిగేదే, అవినాష్ గారు ఉంటే ఆ రోడ్లు వేసేవాళ్ళే, అవినాష్ గారు ఎప్పుడు మాకు అందుబాటులో ఉండేవారే అని చెప్పి అనేక రకంగా జనాలు మాట్లాడుకోవటం మనం వింటా ఉన్నాం. ఈరోజు మీరు అటువంటి నాయకుడిని పట్టుకొని మీరు ఇలాగ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటాను.